ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనములు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనమనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, మీరు మీ భారమంతటిని దేవునిపై ఉంచండి. ఆల్రెడీ మీరు ఆయన పైన నమ్మకం ఉంచి ఉన్నారు కదా. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులైనా ఒకవేళ పట్టించుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారేమో. మిమ్మల్ని అధికంగా ఆదరించే స్నేహితులు చేయి విడిచేసే సమయంలో ఒకవేళ మీరున్నారేమో. మీ బంధువులు నిన్ను చూచి పారిపోవచ్చున్నారేమో. అయినా మిమ్మల్ని దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో సృష్టించిన కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి మిమ్మల్ని విడువడు, మిమ్మల్ని ఎడబాయడు, మిమ్మల్ని చూచి పారిపోడు కూడా. మిమ్మల్ని ఎల్లవెళ్ళలా ఆదరించే పరలోకపు తండ్రి సెలవిస్తున్న మాట ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు బిడ్డా, దిగులు పడకు, దేని గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు. నేను నీ కొరకు ఒక నూతన కార్యం చేసేసాను, దానిపైనే నువ్వు లక్ష్యం ఉంచు. ప్రియులారా, మిమ్మల్ని పరలోకపు తండ్రి లక్ష్యం ఉంచున్నప్పుడు ఇంకా ఎవరో నన్ను చూడలేదని నువ్వు భయపడటం ఎందుకు? అయితే మీ విశ్వాసం మాత్రం దేవునిపైన మాత్రము ఉంచండి. మీరు భయపడాలని, మీలో విశ్వాసం నశించిపోవాలని అపవాది చూస్తూనే ఉన్నాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తూనేవాడు. వాడి ప్రయత్నాలు మీరు పడకండి. మీ కార్యాలు మృంగివేయాలని వాడి ప్లాన్. దేవుడు మీకోసం చేసిన అద్భుతాన్ని అనుభవించకూడదని వాడి ప్లాన్. కనుక వాడి ప్లాన్లో మీరు చిక్కుకోకుండా, నశించిపోకుండా మీరు దేవుని వైపే చూస్తూ ఉండండి. ఆయన పైన మాత్రమే నమ్మకం ఉంచండి. చీకటిలో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన యేసయ్య మీరున్న గుంటలో నుండి బయటికి తీసి అద్భుతమైన ప్రదేశంలో మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. దాని మీదే లక్ష్యం ఉంచండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని, మీ వారిని యేసునామమున దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దేశపు ఉన్నత స్థలములపైన ఎక్కించునుగాక. ఆమేన్. దేవుని సువార్త సేవల మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.